ఈ పరిస్థితి పార్టీలకు అత్యధికంగా చాలామంది కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా మనం చూడొచ్చు. ఎందుకు ఈ చట్టాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఈరోజు నా పేరు బాలయ్య అండి. నేను గిరిజన సంఘం ఆదివాసీ ఉపాధ్యక్షులని. ఈరోజు నిజంగానే చెప్పాలంటే గిరిజనులకి సర్వనాశం చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అటువంటి ప్రభుత్వాలు మేము తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది రోడ్లు పడి ఉంటే ఎవరికి ఉద్యోగం లేకుండా ఉద్యోగాలు ఇస్తామని ఇది ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈరోజు అనేకమైనటువంటి కొండలను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అదే ఇందాక మాట్లాడినట్టుగా ఈరోజు మన కొండని నేను చూసినట్లయితే పెదాల్స పంచాయతీ డొగులూరు గ్రామంలో అనేక గిరిజనులని మోసం చేసి వాళ్ళని కూడా ఏకీకరణంగా తీర్మానం చేసి వాళ్ళని దోచుకోవడానికి ప్లాన్ చేస్తుంది. కానీ అటువంటి మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం. ఎవడు వచ్చినా మేము తరిమి కొడతామని చెప్పేసి ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలోనే జీవో రద్దు చేశారు, మళ్ళీ బాక్సైడ్ తవ్వుతామన్నారు, మీరేమంటారు? అయ్యా ఆ రోజు రద్దు చేస్తామని ఇవన్నీ మాయమాటలే ప్రభుత్వం చెప్పింది. కానీ ఇది చాలా తప్పు ఇది అని. నా పేరు లక్ష్మణరావు, అల్లూరు సీతారామరాజు జిల్లా జేకేవిధి మండలం కుకుతపాడు గ్రామస్తున్న ఒక గిరిజన రైతుని. అయితే డొగ్లూరు గ్రామంలో ఆ సమీపంలో మాకుడు పొలాలు దిగున దరిదాపు ఒక 200-300 మందికి అక్కడ పొలాలు ఉన్నాయి సారు. అందులో తీసినట్లయితే మొత్తం జల్లియని పోయి పంట కంట మొత్తం బీడ్లు అయిపోతాయి అని రైతులందరం అంకరించున్నాం. దేనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసినట్లయితే ఇక్కడ సీమల దండుగా మొత్తం ఏజెన్సీ ప్రాంతాలను సీమల దండుగా బయలుదేరి వ్యతిరేకించి తరిమి కొడతామని నా ఉద్దేశం ప్రకారం తెలియజేస్తాను. ఇది ఒక రైతు అభిప్రాయం. ఒక రైతు అవ్వచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు అవ్వచ్చు, జేఏసీ నాయకులు అవ్వచ్చు, చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఎందుకు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టూ పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఏజెన్సీ 11 మండలాల్లో మేము చూసినట్లయితే బాక్సైట్ ఖనిజం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు ఏదో విధంగా కుట్ర పన్ని దీన్ని వెలికి తీయాలని ఆలోచన చేస్తున్నాం. అయినప్పటికీ మేమందరూ కూడా దాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగంలో షెడ్యూల్ 9 ప్రకారంగా దున్నవాడిదే భూమి, సాగు చేసిన వాడిదే భూమి. ఏజెన్సీ 11 మండల ఆదివాసీ ఆట హక్కు అంతా ఆదివాసం ఇదే ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. బాక్సైట్ తవ్వడం వల్ల ప్రజలు నష్టపోతారు. మరి ప్రజలు ఒక పర్యావరణం దెబ్బతింటుంది, ఒక మంచినీటి అనేది ఉండదు. మేము రైతుల మేము చూస్తే మరి అడ్డాకులు తీసుకొచ్చి అమ్ముకునే ఒక రైతులు ఆ అడ్డాకుల నుంచి మరి నార తీసుకొచ్చి కట్టెలు తీసుకొచ్చి ఇవన్నీ కూడా మరి నాశనం అవుతుంది. కాబట్టి దీన్ని మేమంతా కూడా ఈ యొక్క ఏజెన్సీ 11 మండలాలు గిరిజన ఆదివాసులంతా కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈ బాక్సైట్ జోలికి వస్తే ఉత్తరం మేము ఊరుకునేది లేదు, సహించేది లేదు. దీనివల్ల మేమందరూ కూడా నష్టపోయే ఒక పరిస్థితి, మా బతుకులు నష్టపోయే పరిస్థితి కనుక మేమందరూ కూడా సహించేది లేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీకు చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఎందుకంటే దీన్ని ఇంతటితో కాకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మా యొక్క బాధ సాధకాలు ప్రభుత్వం దృష్టికి ఇది ఒక మరి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కు తెలియపరుస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. మరి చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు కనుక వారిని కూడా మరి